నమస్కారం, వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. ద్రౌపది ముర్మును కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్. రేపటి నుండి 4 రోజుల పాటు ప్రధాని టూర్. బ్రిటన్, మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ. రెండో రోజు చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా. పార్లమెంట్ను స్తంభింపజేసిన బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారం. చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్లో బీసీ చట్టం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న భట్టి విక్రమార్క. కాంగ్రెసేతర ఎంపీలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ఏడాదిన్నరలో ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చామన్న పొంగులేటి. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిపిఆర్ఓలకు ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ది మోసపూరిత వైఖరి అన్న కేటీఆర్. కోర్టుల్లో నిలబడదనే ఆర్డినెన్స్ తెచ్చారని విమర్శ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. వార్తలోని వివరాలు చూద్దాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి బ్రిటన్, మాల్దీవ్స్లో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగనుంది. మరిన్ని వివరాలు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2 రోజుల పాటు యూకేలో పర్యటించనున్నారు. బ్రిటన్లో ప్రధాని పర్యటించడం ఇది 4వసారి. ఈ సందర్శనలో భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య అంశాలపై చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా ఇరు దేశాల ప్రధానులు చర్చించనున్నారు. ఈ సందర్శనలో భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశముంది. బ్రిటన్ కింగ్ చార్లెస్తోనూ మోదీ భేటీ అవుతారు. బ్రిటన్ నుంచి ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్తారు. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత తొలిసారి మోదీ మాల్దీవులకు వెళ్తున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తారు. ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది 3వసారి. మునుజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవుల్లో పర్యటిస్తున్న తొలి విదేశీ నేతగా మోదీ నిలుస్తారు. ఈ పర్యటనలో మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. 2024 అక్టోబర్లో ముయిజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన భారత్ మాల్దీవ్స్ సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యం అమలు పురోగతిని ఇరువురు నేతలు సమీక్షిస్తారు. ప్రధాని మోదీ ఈ సందర్శన పొరుగు దేశానికి మొదటి ప్రాధాన్యత విధానం విజన్ మహాసాగర్ కింద మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఓ ముఖ్యమైన అడుగ్గా భావిస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో భారత్, యూకే పారిశ్రామికవేత్తలతో ప్రధాని సమావేశమవుతారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అలాగే ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పారు. కొత్త విద్యా విధానంలో భాగంగా సౌథాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్లో క్యాంపస్ను ఆరంభించిందని, మరికొన్ని బ్రిటన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు. 2023-24లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $55 బిలియన్ కు చేరుకున్నట్లు తెలిపారు. The technology security initiative, for instance, which is coming up to its 1-year anniversary, was signed last year and is a major indicator of where we are taking our ties in critical and emerging technologies sphere. The University of Southampton, some of you would be aware, recently opened a campus in Gurugram just last week actually, and this is the first foreign university to open a campus in India under the new education policy. మాల్దీవులకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటని, ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $500 మిలియన్ ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని చెప్పారు. Front, India is one of the largest trading partners of the Maldives. Bilateral trade is nearly $500 million, and India continues to be, Indian investors remain
part of sectors such as tourism in the Maldives and other economic activities. పునరుత్పాదక ఇంధనం, మత్స్య సంపదతో సహా కొత్త సహకార రంగాలపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు ఆమోదం లభించింది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు ధన్కడ్. దీంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపై సర్వత్రా చర్చలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ధన్కడ్ అనేక పదవుల ద్వారా దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఉపరాష్ట్రపతి రాజీనామా ఆమోదంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హరివంశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ పార్లమెంట్ సెషన్ వరకు హరివంశ్ రాజ్యసభ యాక్టింగ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చ జరగకుండానే రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. మరిన్ని వివరాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా బీహార్ ఓటర్ల జాబితా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్సభ రెండో రోజు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. బీహార్లో ఓటర్ల జాబితాను సవరించడాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం ముందు విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. వ్యవసాయంపై, రైతులపై ముందుగా చర్చ జరగనివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్ష సభ్యులను కోరారు. రైతులపై జరిగే చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలన్నారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా దేశంలోని రైతుల గురించి చర్చ జరగాలని విపక్షాలు కోరుకోవడం లేదని ఆక్షేపించారు. విపక్షాల నినాదాలతో సభ గందరగోళంగా మారడంతో మొదటిగా మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది. किसानों का है 11 सवाल 20 में से किसानों के माननीय अध्यक्ष महोदय, गरीबों के, गांव के, और इसलिए मेरी प्रार्थना है, विपक्ष से भी मैं प्रार्थना करता हूं, किसानों के सवाल को आने दे, हम जवाब देने को तैयार हैं। हम माननीय सांसद का जवाब तो देंगे ही, लेकिन सदन के माध्यम से हम किसानों के बीच सरकार की योजना रखना चाहते हैं। माननीय अध्यक्ष महोदय, आज का दिन किसानों का दिन है, कम से कम खेती पर चर्चा होने दीजिए। आज प्रश्नकाल पर देश के किसानों के मुद्दों पर चर्चा होनी है, उनके आपदा संकट पर चर्चा होनी है। आप प्रश्नकाल नहीं चलने देना चाहते, आप किसानों के मुद्दों पर चर्चा नहीं करना चाहते। सदन की मर्यादा को बना करके तख्तियां लेकर मैं अलाउ नहीं करूंगा। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. విపక్షాల నినాదాల మధ్యలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు పద్దులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభ మరోసారి వాయిదా పడింది. सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. సభను సజావుగా నడిపేందుకు సహకరిస్తామని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో విపక్షాలు చెప్పాయని, దీనికి భిన్నంగా సభలో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్పై మొదట చర్చించాలని బీఎస్సీలో నిర్ణయం జరిగిందని, తేదీ, సమయం కూడా ఖరారైందన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2 రోజుల నుంచి విపక్షాలు హంగామా చేసి సభను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. बीएससी में ये चर्चा हुई थी कि सबसे पहले ऑपरेशन सिंदूर पे चर्चा होगी और उसका समय भी तय किया गया है। अब एक साथ में सारे मुद्दे को चर्चा करना चाहते हैं, ये कैसे संभव हो सकता है? जबकि उन्होंने भी एग्री किया है, हमने टाइम भी फिक्स कर चुका है, किस नियम पे चर्चा
करना है उसका फाइनल करना है। हर समय ये जो हर समय यहाँ ये तकिया लेकर के जो नियम के विरुद्ध में जो प्रदर्शन करता है मैं उसका खंडन करता हूँ। ఇటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వంటి పలు అంశాలపై సభ్యులిచ్చిన నోటీసులు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వాయిదాల తర్వాత రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఉపరాష్ట్రపతి రాజీనామాతో చైర్మన్ స్థానం ఖాళీ అయిందని చైర్మన్ స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వైడ్ నోటిఫికేషన్ 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of the Constitution with immediate effect. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. విపక్షాల నినాదాలతో గందరగోళంగా మారడంతో బుధవారానికి వాయిదా పడింది. The House stands adjourned to meet at 11 a.m. on Wednesday, the 23rd July 2025. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభ రెండో రోజు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు స్పీకర్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు ఆమోదం లభించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Jack bell down and dong bling drown and Jill came tumbling after. What a beauty. ఆ పియానో నీదే నువ్వే పెట్టుకో. నేను పియానిస్ట్ ని, బాగా ప్లే చేస్తాను. మనమంతా హ్యాపీగా ఉన్నాం, వాడు మాత్రం ఎందుకు ఇలా? వాడు అలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఈడు మా క్యాంటీన్ లో పనిచేసే కామరాజు గడు కదూ? కాదండి, అతన్ని మనసులో ఊహించుకుని చెక్కా. అడుగు 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 నీవేం కావాలి. వార్తలకి పునఃస్వాగతం. బీహార్లో ఇప్పటివరకు 7,68,00,000కు పైగా ఓటర్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద వివరాలను సేకరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 21,35,000కు పైగా మిగిలిన గణన ఫారాలు ఇంకా అందలేదన్నారు. 18,66,000 మంది ఓటర్లు మరణించినట్లు, 26 లక్షలకు పైగా ఓటు బదిలీ అయినట్లు తెలిపింది. 52,30,000 మంది ఓటర్ కార్డులో పేర్కొన్న చిరునామాలో లేరని పోల్ బాడీ తెలిపింది. వచ్చే నెల 1వ తేదీన ప్రచురించబడే ముసాయిదా ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లుంటారని వెల్లడించింది. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. తిరిగి వార్తలకు స్వాగతం. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రతిపక్షాలు అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నకిలీ ఓట్ల గురించి ఆందోళనలు లేవనెత్తాయన్నారు. మరోవైపు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు
గుప్పించింది కేంద్ర ప్రభుత్వం మీద. పార్లమెంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ పై చర్చకు ప్రభుత్వం సుముఖంగా లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చ నిర్వహించడానికి ప్రభుత్వం తేదీని నిర్ణయించలేదని గొగోయ్ అన్నారు. देखिए, मेरी समझ के परे है जब सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है, आप कीजिए ना, सदन तो चलने दीजिए, पूछिए सवाल, सारी बातें हम लोग बताने को तैयार हैं। एसआईआर को लेके जिस तरीके से भ्रम, और ये विपक्ष की पुरानी राजनीति का हिस्सा रहा है, इन्होंने हमेशा ऐसे विषयों को लेकर से भ्रम फैलाने का कार्य किया। लोकसभा में क्या किया था? लोकसभा में संविधान खत्म हो जाएगा, लोकतंत्र की हत्या हो जाएगी। आज साल से ऊपर हो गया, हम लोग की सरकार बने, किसका आरक्षण छीन लिया, कौन से संविधान को खत्म कर दिया। इससे पहले सीए को लेकर भी यही भ्रम फैलाया गया था। हम लोग भी उसी राज्य से आते हैं, बिहार में, जहां पे सबसे पहले ये हो रहा है, क्योंकि चुनाव अभी 3 महीने के बाद होने वाले हैं। वहां पे हम लोग के भी लोग हैं भाई। अगर कोई ऐसा विषय आता है, किसी के डॉक्यूमेंटेशन में दिक्कत है, ये लोग जमीन पर तो जाते नहीं है विपक्ष के लोग भाई। एक पुरानी एक परंपरा रही है, अगर ये लोग अपने बीएलओ अपॉइंट कर रहे हैं तो हर राजनीतिक दल के पास एक अपना बीएलए भी होता है। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక కులగణన సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్వే దేశంలోనే చారిత్రాత్మకమని అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనను మొదట ఒప్పుకోని కేంద్రం జనగణనలో కులగణన చేర్చడానికి తెలంగాణ సర్వే కారణమన్నారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. పార్లమెంట్లో చట్టం చేసేందుకు ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నారు. విపక్ష ఎంపీలు కూడా బీసీ బిల్లుకి ఉభయ సభల్లో మద్దతు తెలపాలని భట్టి కోరారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము. దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం, దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ కాస్ట్ సెన్సస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే ఆ స్థాయికి తీసుకురాగలిగింది. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మద్దతు ఇస్తాయని, సహకరిస్తాయని, దీన్ని ముందు తీసుకొని పోవడం కోసం, పాస్ చేయడం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దానికోసం కావాల్సిన రిప్రజెంటేషన్ చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసపూరిత వైఖరితోనే అనుసరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ కు చెందిన బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతి సందర్భంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని బీసీ నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కులగణన మొదలు ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా ఉందని విమర్శించారు. తాము తీసుకొచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు.
ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూభారతి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామాన్యులకు అందుతాయని అన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ కోసం ధరల నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేసేలా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇవాళ సచివాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్ ప్రియాంక కలిసి ఆయా జిల్లాల డిపిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. అయినా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిపిఆర్ఓలకు సూచించారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రవీంద్ర భారతిలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో 2025 సంవత్సరానికి దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి, వ్యాసకర్త అనవరం దేవేందర్కు అందజేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దశాబ్దాల పాటు ప్రజల్ని దాశరథి కృష్ణమాచార్య చైతన్యపరిచారని కొనియాడారు. దాశరథి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. దాశరథి రచించిన పుస్తకాలను ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచుతామన్నారు. దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దాశరథి వారి యొక్క అవార్డు, దాశరథి కృష్ణమాచార్య యొక్క శత జయంతి సందర్భంగా ఈ 2025 సంవత్సరానికి వారి యొక్క అవార్డును అన్నవరం దేవేందర్ గారికి సెలెక్ట్ కావడం జరిగింది. తెలంగాణ సమాజాన్ని, ఈనాటి సమాజం కాదు, ఆనాటి నిరంకుశ నిజాం పాలనలో అసమానతల పైన ఆనాడు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ వ్యవస్థలో వారి కళానికి పదును పెట్టి నా తెలంగాణ కోటి రతనాల వీనని చెప్పని జైలు గోడలపైన రాసి నిలదించిన వ్యక్తి. ఎక్కడ కూడా తల వంచలే, తలొగ్గలే. అది ఒక గొప్పతనం. తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు మహిళలు ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లుగా నమోదైనట్లు ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కీలక మైలురాయిగా నిలవడంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్లలో సంబరాలు జరపనున్నారు. ప్రతి డిపోలోని 5 ఉత్తమ డ్రైవర్లు, 5 ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలని మంత్రి సూచించారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కాగా ఆర్టీసీ సాధించిన ఘనత పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ సిబ్బంది, కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నడ్డాతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకునేలా అవసరమైన కార్యాచరణలపై జేపీ నడ్డా మార్గనిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రానున్న స్థానిక ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సిద్ధం చేయాలని సూచించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పోరాడడాన్ని నడ్డా సూచించినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పాల్గొన్నారు. బీసీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్కు సంబంధించి గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లు ఆమోదం పొందలేదని మళ్లీ డిక్లరేషన్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. అలాగే బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ కాపీని బహిర్గతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను మర్చి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మళ్ళీ స్థానిక ఎన్నికల వైపు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్నగా తెలుసుకున్నా. మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించి 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గజనిగా ఎందుకు మారారు, దేనికోసం అని చెప్పి ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోతా ఉన్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రీయబద్ధంగా చేపించినమని డబ్బా కొట్టుకుంటున్నటువంటి కులగణను బహిర్గతం చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతో తప్పితే బీసీలకు ఏమాత్రము రిజర్వేషన్ కానీ సామాజిక న్యాయం చేసే ఇప్పటి వరకు మీరు ఆర్డినెన్స్ తీశారు, గవర్నర్కు పంపారు అని చెప్తున్నారు. ఇదేమన్నా ఆపరేషన్ సింధూరా సీక్రెట్ చేయడానికి? వరద కాలువకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు ధర్నా చేశారు. మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల రైతులు కోరుట్ల, వేములవాడ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నెల 24వ తేదీలోపు నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చి ధర్నాను విరమించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ ధర్నాలో వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే కాళేశ్వరం జలాలతో వరద కాలువ నింపాలని డిమాండ్ చేశారు. వరద కాలువపై 1000 ఎకరాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఏదైతే ఒక చుక్క నీరు లేక రైతాంగం అంతా కూడా దాదాపు 50 రోజులు నాట్లేసి రైతులందరూ కూడా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, ఇది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు ఏదైతే జీవన్ నదిగా ఉంచాలని వారు 360 రోజులు నీటిని ఉంచారు. ఈనాడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఈ కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండల రైతులు, ఈ కొరుట్ల నియోజకవర్గం నుండి కూడా అందరు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంత తొందరలో నీళ్ళు ఇస్తే అంత తొందరలో ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ నిర్లక్ష్యానికి గురి చేయొద్దని, రైతులను కూడా ఇబ్బందులు చేయొద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అఖిలపక్షం తరఫున ఏదైతే వరద కాలువలో నీరు లేదు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున రైతాంగం, అఖిలపక్ష నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. వరద కాలువ అనేది 360 రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినరంటే ఆ లక్షల కోట్లు మా ప్రజలై, ఎవరిని సొత్తు కాదు, అది మా ప్రజల సొత్తు. అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు. కాబట్టి గవర్నమెంట్ ఏదున్నా పర్వాలేదు, కానీ మా రైతులకు నీళ్లు ఇచ్చేటోడు కావాలి, కానీ ఆడ నీళ్లు బంద్ పెట్టేటోడు కావాలన్నా. వరద కాలువకు కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా లాగై. ప్రసార భారతి భవిష్యత్ అవసరాలను తీర్చడానికి న్యూస్ రూమ్లో ఏఐ ఆధారిత పరిష్కారాల్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది అన్నారు. ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్
ఏఐబిడి జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కంబోడియాలోని సీమ్ రీప్లో జరిగిన 20వ ఆసియా మీడియా సమిట్ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు వార్తలు ప్రసార మాధ్యమాల్ని పునర్నిర్మిస్తోందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రసార భారతి ఆటోమేటిక్ కంటెంట్ క్యూరేషన్ను అమలు చేస్తోందన్నారు. అలాగే ఫ్యాక్ట్ చెక్, లోతైన కథనాలపై దృష్టి, వేగంగా ఖచ్చితత్వంలో పనిచేసేలా ఏఐ వినియోగిస్తున్నామని అన్నారు. దూరదర్శన్ ఫ్రీ డిష్ ప్లాట్ఫామ్, ఆకాశవాణి డిజిటల్ సేవలు విస్తరించాయని చెప్పారు. ప్రసార భారతి వేవ్స్ ఓటీటీ కొత్త డిజిటల్ సాంస్కృతిక ఉద్యమానికి వేదికగా మారిందని ద్వివేది తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. వీటికి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. ద్రౌపది ముర్మును కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్. రేపటి నుండి 4 రోజుల పాటు ప్రధాని టూర్. బ్రిటన్, మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ. రెండో రోజు చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా. పార్లమెంట్ను స్తంభింపజేసిన బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారం. చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్లో బీసీ చట్టం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న భట్టి విక్రమార్క. కాంగ్రెసేతర ఎంపీలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ఏడాదిన్నరలో ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చామన్న పొంగులేటి. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిపిఆర్ఓలకు ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ది మోసపూరిత వైఖరి అన్న కేటీఆర్. కోర్టుల్లో నిలబడదనే ఆర్డినెన్స్ తెచ్చారని విమర్శ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.